చదవబడిన లేఖన భాగంలో చాలా విలువైన మాటలు చాలా ఉన్నాయి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించే స్త్రీలు చెప్పాలి. ఎలా ఉన్నారంట? మరి సమాజానికి రాలని స్త్రీలుగా ఉన్నారు. ఇక ప్రకటించే సమూహం లేదు. ప్రతి శుక్రవారం ప్రార్థన జరుగుతున్నప్పుడు రావాల్సిన వారికి చాలామంది ఉన్నారు కదా, వారేది అయితే ప్రభు మాట సెలవిస్తున్నాడంట. ప్రకటించే స్థితిలోనికి, సమూహంగా మారే స్థితిలోనికి సంఘం అనేది, స్త్రీల సమాజం అనేది లేకపోతే కనుక రేపొద్దుట ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని గురించి లెక్క అడుగుతాడు. దానికి మనము లెక్క చెప్పుకోవలసిన వారుగా ఉన్నాం. చదివిన చివరి వచనంలో దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయి దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా. అంటే జీవ మరణాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన రక్షించేవాడు మాత్రమే కాదు, సమాధిలోంచి మన ప్రాణాన్ని విమోచించేవాడు కూడా ఆయనే. ఇది గుర్తెరిగి కూడా దేవుని దగ్గరికి రాలేని వారుగా అనేక మంది ఉన్నారు. బాహ్యమైన మేలు కోసము, లేకపోతే అది జరగాలి ఇది జరగాలని కోరుకోవటం కోసము అనేక మంది దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు తప్ప యుగయుగాల వేతన పడే నరకంలోనికి వెళ్ళిపోకుండా నా ఆత్మ రక్షణ పొందాలి అని రక్షణ కోసం ఎవరు తాపత్రయపడేవారు, రక్షణ పొందుకోవడానికి ప్రయాసపడేవారు లేకుండా పోతున్నారు. ఇక రెండవదిగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మరణం నుంచి తప్పించుట ఆయన వల్లే అవుతుంది. మరణం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. కానీ దేవుడు అనుకుంటే చనిపోయినా కానీ బ్రతికించగలడు. చనిపోతారన్న వారిని ఆయన చనిపోకుండా ఆపగలడు. ఇటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాక్యం కలిగిన దేవుణ్ణి, వాక్యమైన దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్న వారందరూ కూడా మరి ఏం ఆశ్రయిస్తున్నారో, దేన్ని ఆరాధిస్తున్నారో, ఏ ధైర్యంతో జీవిస్తున్నారో వారే గ్రహించుకోవాలి. ఎందుకు అంటే కనుక చివరి దినాలకు వచ్చినప్పుడు నమ్మదగిన వాక్యం సుస్పష్టంగా ప్రతి ఒక్కరి చెవులకి వినబడుతున్నప్పుడు, అనేక విధాలుగా ప్రకటించబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన, రక్షణ నిర్లక్ష్యం చేసిన తప్పించుకోలేవు అని వాక్యము సూటిగా మాట్లాడుతుంది. ప్రతి వారం కూడా ఒక స్త్రీ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. నేటి దినం కూడా ఒకరిని గుర్తు చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. సమయాన్ని చాలా పాటించవలసి వస్తుంది. ప్రారంభించుకునే సమయం, వచ్చిన సమయం అది గుర్తుంటలేదు, కానీ 9 దాటేసింది అంటున్నారు. అంతే, 9కి ఇంకా 15 నిమిషాలు, అంతేనా? అంతే, 9 దాటేసింది అంటారు. ఒకవేళ ఇంటికాడ ఏమైనా లేట్ అయింది ఏంటని అడిగారు అనుకో, నేను లేట్గా వెళ్ళాను, లేట్గా ప్రారంభించానని చెప్పరు. ఆయన ఇప్పుడు వదిలిపెట్టాడు అంటారు. ఇవి కూడా మనం చూసుకోవాలి. చూసుకోండి, దేవుని సన్నిధిలో నేను ఏం చెప్తానంటే, మనం ఎంత సమయం గడిపితే అది మన జీవితంలో సద్వినియోగమైనట్టు. ఇక్కడనే కాదు, వ్యక్తిగతంగా కూడా ప్రతి దాంట్లో 10% కోరుకుంటున్నాడు దేవుడు. అలాగే సమయంలో కూడా 24 గంటలైనప్పుడు 2 గంటల 40 నిమిషాలు ఒక రోజులో దేవునితో నువ్వు గడపాలి. వాక్యం చదువుతునో, ప్రార్థన చేస్తునో 2 గంటల 40 నిమిషాలు 2 గంటల 40 నిమిషాలు చాలా ఈజీగా గడిపేయచ్చు. లేచినప్పుడు, వేకువజామున లేచినప్పుడు ఖచ్చితంగా ఒక అరగంట 30 గంట అలాగా ప్రార్థన చేసుకుంటాం. మరి చేసుకుంటారో లేదో తెలియదు, కానీ అది చాలా అయిపోతుంది. ఇంకా వాక్యం 2-3 అధ్యాయాలు చదువుకుంటే ఒక అరగంట అయిపోతుంది. ఇంకా సాయంత్రం కుటుంబంగా కూడుకున్నా, లేకపోతే వ్యక్తిగతంగా 2-3 అధ్యాయాలు చదువుకుని ప్రార్థన చేసుకుంటే ఈజీగా అయిపోతుంది 2 గంటల 40 నిమిషాలు. అది కూడా మీరు పాటిస్తున్నాము లేదో గమనించుకోవాలి. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. సరే, ఒక స్త్రీ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. విశ్వాసులకు తల్లిగా ఉన్నవారు ఒక ఆవిడ ఉన్నారు. ఎవరు చెప్పాలి? తండ్రిగా ఉన్నవారు ఎవరు? అమ్మ అబ్రహాము. మరి తల్లి అంటే భార్య శారా. వారిద్దరూ తల్లిదండ్రులుగా విశ్వాసులకి ఉన్నారు. ఎందుకంటే వారి విశ్వాసము ఎటువంటిది అంటే కనుక, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, 90 సంవత్సరాలు వచ్చేసింది.
అయినా కానీ కుమారుణ్ణి కన్నది. వృద్ధాప్యంలోనికి వచ్చేసి 100వ సంవత్సరంలోకి అబ్రహాం వచ్చేసాడు. అయినా కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇస్సాకుని పొందుకోగలిగాడు, కుమారుణ్ణి పొందుకోగలిగాడు. ఆవిడ గురించి కొన్ని విషయాలు ఇలా చెప్పుకుంటూ వెళ్తే సమయము కాలయాపన అయిపోద్ది, కానీ తొందరగా కొన్ని విషయాలు 12వ అధ్యాయంలోకి వచ్చేస్తే, ఆదికాండం 12వ అధ్యాయంలోకి వచ్చేస్తే అక్కడ ఇస్సాకును క్షమించండి అబ్రహామును దేవుడు పిలిచిన సంగతి అక్కడి నుంచి ఉంటుంది. అయితే శారా గురించి మాట్లాడుకుంటున్నాం కనుక శారా ఎవరు? మొట్టమొదటి ఒకవేళ రాసుకుంటే లేదా గుర్తుపెట్టుకుంటే శారాలో ఉన్న సద్గుణాలు అని రాసుకోండి లేదా గుర్తుపెట్టుకోండి. ఆ సద్గుణాల్లో మొట్టమొదటి ప్రశ్న వేసుకుంటే శారా ఎవరు? ఇది కూడా తెలియదు. అబ్రహాం భార్య అంటారేమో సింపుల్, అదేనా? గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. ముప్పై 31వ వచనం చదువు. అంటే మొదటిగా మనం ఏమనుకున్నాం, విశ్వాసులకు తల్లి ఎవరంటే శారా అని చెప్పుకున్నాం కదా. దాసి ఒకరున్నారు, స్వతంత్రాలు ఒకరున్నారు. దాసి నేను చెప్పిన కాడి నుంచి ఆ వచనాలు చదువుకుంటే సేనాయి సంబంధమైన నిబంధనకి సంబంధంగా ఉన్న గుర్తుగా ఉన్న హాగరు అని వాక్యం చెప్తుంది. అలాగే స్వతంత్రాలు ఎవరు అంటే కనుక శారా. ఇప్పుడు శారా ఎవరు అంటే కనుక స్వతంత్రాలు ఎవరు? ఇప్పుడు అంటే పాపములో బంధింపబడిన వారు పరలోకం వెళ్తారా, లేకపోతే పాపము నుండి స్వతంత్రం పొందిన వారు వెళ్తారా? పాపము నుండి విడుదల పొందినవారు, ఆ పాపం అనే కాడి కింద నుంచి విడుదల పొందినవారు వెళ్తారు. అయితే ఆ స్వతంత్రాలుగా శారా మనకు కనబడుతున్నప్పుడు ఆమె కుమారులుగా ఉంటే కనుక, అబ్రహాము కుమారులుగా శారా కుమార్తెలుగా మనం ఉంటే కనుక మనం కూడా ఏమై ఉన్నామంటే స్వతంత్రులమై ఉన్నాం. ఆ స్వతంత్రులకి దేవుని రాజ్యం ఉంది. ఇప్పుడు శారా ఎవరు అంటే కనుక మొట్టమొదటిగా స్వతంత్రురాలని మనము గ్రహించుకోవాలి. ఆదికాండము 20వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. అక్కడ కొన్ని సందర్భాలు నేను గుర్తు చేస్తాను. అబీమెలెకు రాజు ఉంటాడు, ఫరో ఉంటాడు. ఇదంతా చెప్పుకుంటూ వెళ్తే చాలా సమయం అవుతుంది కనుక నేను చదువుతాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా మీరు చదువుకోండి. ఎందుకంటే అబ్రహాము చెప్పినట్టే నడుచుకుందంట శారా. నేను కొన్ని ముందుకు వెళ్ళిపోతున్నాను. అబ్రహాము చెప్పినట్టే నడుచుకుంది. ఒక ప్రాంతం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో అబీమెలెకు అనే రాజు శారా సౌందర్యాన్ని చూసి, అప్పటికి 65 ఇంచుమించు 70 సంవత్సరాలు వచ్చేసిన ఆవిడ ఎంతో సౌందర్యంగా ఉందంట. ఆమె అందాన్ని బట్టి ఎప్పుడు కూడా ఆమె గర్వించినట్టు ఎక్కడ రాయబడలేదు. లేకపోతే పిల్లలు పుట్టలేని కారణాన్ని బట్టి భర్తను నిందించే ఆ మాటలు కూడా ఎక్కడ రాయబడలేదు. శారా గొప్పతనం చాలా గొప్పగా ఉంది. అందుకనే విశ్వాసులకు తల్లి ఎవరైనా ఉన్నారంటే శారా అని బైబిల్ చూపిస్తుంది. చదువుదాం ఒకసారి 20వ అధ్యాయం చదువు 12వ వచనం. చాలు ఏమైనా అర్థమైందా? చదివిన చెప్పాలి అర్థమైందా లేదా. మరి అలా చదివేసుకుంటే వెళ్ళిపోతే ఎలాగా? సందర్భం ఫస్ట్ ఏంటంటే శారాలో ఉన్న సద్గుణాలు అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ మనము అంశాన్ని గుర్తుపెట్టుకున్నా, లేకపోతే మనం మాట్లాడుకుంటున్న మాటను గుర్తుపెట్టుకున్నా ఆ లైన్ బాగా వెళ్తుంది. శారా ఎవరు అంటే మొదటిగా స్వతంత్రాలు అని గలతీ పత్రికలో చూసాం కదా. మరి శారా ఎవరు అంటే కనుక అబ్రహాం చెప్తున్నాడు అబీమెలెకు రాజు శారాను తీసుకుపోయినప్పుడు, శారాను తీసుకుపోతే ఆ విషయం శారా అనే ఆవిడ చెల్లి కాదు, అబ్రహాముకు భార్య అని గుర్తించి నువ్వు మాకెందుకు ఇటువంటి పని చేసావు అని అడుగుతున్నప్పుడు, యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే కనుక ఆమె నాకు చెల్లి అవుతుంది, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు అంటారు అని చెప్తున్నాడు.
చెప్తున్నప్పుడు ఈ విషయంలో మనం గ్రహించవలసింది ఏంటంటే, రెండవదిగా అంటే ముస్లింల ప్రకారంగా ఆ విషయాన్ని గమనిస్తే కనుక అన్నదమ్ముల పిల్లలను వారు చేసుకుంటారు. మనం ఎలాగైతే అక్క కూతురిని అలా ఎలా చేసుకుంటామో వారు అన్నదమ్ముల పిల్లల్ని చేసుకుంటారు. ఆ ప్రకారంగానే ఈవిడ నాకు తండ్రి కూతురే అని చెప్తూ ఉన్నాడు. అక్కడ తన గురించి ముందు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటే మనం వెళ్ళి ప్రతి స్థలంలో ఎందుకు చెప్పాడు ఆ మాట? అలా అన్నాను చెప్పని ఎందుకు చెప్పాడు? నువ్వు చాలా అందంగా ఉంటావు, నిన్ను బట్టి నన్ను చంపేస్తా. నిన్న భర్త నన్ను తెలిసిందనుకో, నన్ను చంపేసి నిన్ను వాడు భారీగా చేసుకుంటాడు. అందుకనే అన్నాను చెప్పాను. దీంట్లో ఏముంది అంటే కనుక, మొట్టమొదటిగా శారా ఎవరు అంటే స్వతంత్రాలను చెప్పుకున్నాం. రెండవదిగా మనం గమనిస్తే ఎవరు ఒప్పుకుంటారండి? భార్యని నేను నీకు సడన్గా అన్నయ్య అయిపోయాను అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? అంటే ఏమి జరుగుతుంది దాంట్లో క్వశ్చన్ మార్క్ లేదు. ఇంకా అసలు నేను ఎలా ఎందుకు అనాలి అని క్వశ్చన్ చేసింది లేదా ప్రశ్నించింది ఏమీ లేదు. భర్త ఏం చెప్పాడంటే చేయటమని. ఎందుకంటే నాకు శిరస్సు అయి ఉన్నాడు, నాకు యజమానుడు అయి ఉన్నాడు. సంఘానికి క్రీస్తు శిరస్సు అయితే భార్యకు భర్తే శిరస్సు అని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఆయన ఏం చెప్పినా అది రైటే. దేవుడు ఏది చెప్పినా ఏ స్థితిలోనైనా దేవుడు న్యాయవంతుడే. అలాగే దేవుడి తర్వాత నా భర్తే నాకు దేవుడై ఉన్నాడు. చాలామంది హైందవ సహోదరులను చూస్తే కనుక వివాహమైన వారు భర్త ఇంకా లెగిసినా లేకపోతే బయటికి వెళ్ళిపోతున్నా వారు పొద్దుటే, మీరు చాలామంది తెలుసో లేదో కానీ, స్నానం చేసేసి పూజ గదిలోకి వెళ్ళి వారు పూజ చేసుకుని రెండవదిగా భర్త దగ్గరికి వచ్చి ఆ అక్షతలు అవి పెట్టుకుంటారో ఆ కాళ్ళకి దండం పెట్టుకుని ఆ మెడలో ఉన్న మంగళసూత్రంలో కళ్ళకి అతుకుంటారు. అంటే దేంటి దానికి అర్థం? ప్రత్యక్ష దైవం వాళ్ళు చెప్పుకున్నది. అంటే మొట్టమొదటిగా దేవుడిని ఆరాధించాను, నా రెండవ దేవుడువు నీవే. అంటే నీకు పాదాభివందనం చేస్తున్నాను, నీ పాదాల దగ్గర నా చోటు, నీ కాళ్ళ దగ్గర నా చోటు అని సింబాలిక్గా చూపిస్తున్నారు. ఈ విషయాలు మనం పట్టించుకోం. ఆ శారా కూడా నువ్వు ఒకవేళ మనం చెప్పుకుంటూ సింపుల్గా వదిలేస్తే మామూలుగా ఉంటుంది, కానీ అన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఆడికి వెళ్ళిన తర్వాత నన్ను అన్నయ్య అని పిలువంటే పిలుస్తుందండి? ఏ భార్య అన్న పిలుస్తుందా? పిలవదు. కానీ భర్త చెప్పాడంటే అది ఏది చెప్తే అంతే. అలా ఎందుకు పిలవాలి ఏంటి అని ఏం మాటలు లేవు, ఇంకా అలా పిలుస్తుంది. రెండవదిగా శారా ఏంటి అంటే కనుక భర్తకి లోబడింది. ఆ విషయాలు నేను చెప్పుకుంటూ వెళ్తాను ముందుకి. చూడండి, రెండవదిగా శారా ఎటువంటిది? మొట్టమొదటిగా శారా ఎవరు అంటే కనుక ఆవిడ స్వతంత్రురాలు. రెండవదిగా భర్త ఏది చెప్తే అది చేసి లోబడే చక్కటి భార్య. రెండవదిగా ఆవిడ ఎటువంటిది? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు చదువు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనం. ఏమైందంట? ఇక్కడ 3 విషయాలు మీరు అక్కడ చూస్తే కనుక 3 విషయాలు కనపడుతున్నాయి. పరిశుద్ధ స్త్రీలు అంటే తన జీవితంలో ఏముంది? పరిశుద్ధత. రెండవదిగా ఏముంది అంటే కనుక స్వపురుషుడు, అంటే సొంత పురుషుడు, సొంత భర్తలు. చాలామంది భర్తలకు గౌరవం ఇవ్వరు కదా, భర్తలకు గౌరవం ఇవ్వరు. అలాంటి వాళ్ళు అలా గౌరవం ఇవ్వని వాళ్ళు లేరనుకుంటున్నాను నేను ఇక్కడ. అంటే చాలా దిక్కులను చూస్తే ఇక ఈ పరిశుద్ధ గ్రంథంలో లేకపోతే విశ్వాసులు అనే వారికి తల్లిదండ్రులుగా ఉన్న వారి పిలుపు ఎలా ఉంది, వారి సంబోధన ఎలా ఉంది అంటే కనుక యజమానుడు అన్నదంట. యజమానుడు అంటే ఆ యజమానుడు అంటే మనం ఏంటి? మనం పనోలు, మనం దాసీలు. నీ దాసుడు లేకపోతే నీ దాసురాలు, నువ్వు నాకు యజమానుడు. దేవుడు మొదటిగా అందరికి యజమానుడు అయితే భార్యకి భర్త ఇప్పుడు ఎలా ఉన్నాడు? యజమానుడిగా ఉన్నాడంట. అందుకనే చాలామంది గౌరవం ఎవరు ఇక్కడ రాయబడిన రెండో మాట మొట్టమొదటిగా పరిశుద్ధత కలిగి ఉంది. ఆ వచనాలను 5-6 వచనాలను చదువుకుంటే, రెండవదిగా స్వపురుషునికి, తన సొంత పురుషునికి, తన భర్తకి లోబడేదిగా ఉంది. మూడవదిగా
గౌరవించేవారుగా ఉండాలి. ఈ గుణాలు ఎందుకు చెప్తున్నారు తెలుసా? ఎక్కడో ఆది కాండంలో ఉన్న మాటలు తీసుకెళ్ళి మరలా పేతురు గారు శారాన్ని గుర్తుపెడుతున్నారు. ఎందుకో తెలుసా? స్త్రీ అనేవారు ఇలా ఉండాలి అని చెప్పడానికే. శారాను మళ్ళీ ఎందుకు అక్కడ ఫోకస్ చేస్తున్నాడు అంటే కనుక శారాలో ఉన్న గుణాలు ఇవి. తన జీవితంలో పిల్లలు పుట్టలేదని కానీ, లేకపోతే ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి గుడారాల్లో పెడతాడని కానీ, లేకపోతే అందరూ ఉన్నా కానీ అందరూ విడిచిపెట్టేసి దిక్కు మొక్కు లేనోళ్ళేగా ఆ చట్నీ అని ఉండాలని కానీ, ఎప్పుడు పిలిచినా ఎక్కడ కూడా క్వశ్చన్ చేసినట్టు లేదు. యజమానుడు అనుకుందంతే. యజమానుడు ఏం చెప్తే అదే చేయాలి. అలాగని మాటలో కూడా అపవిత్రత తెచ్చుకున్నట్టు లేదు. తను ఎక్కడా కూడా కాంట్రవర్సీ పెట్టుకోలేదు, ఎక్కడా కూడా ఎక్కువగా మాట్లాడలేదు. అందుకనే పరిశుద్ధ స్త్రీ అన్నది. రెండవదిగా తన సొంత పురుషునికి తన భర్తకి లోబడింది. మూడవదిగా అక్కడ ఏం చేసింది తెలుసా? గౌరవం ఇచ్చింది. మరలా చదువు 2 మాటలు 5-6 వచనాలు. అటువలే ఏమని అన్నదంట? యజమానుని పిలుస్తూ లోబడే ఉందంట. శారా లేడు, వేరే దిక్కు వెళ్ళిపోవాలి అంటే కనుక అన్నీ చదివేయటమే. ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ ఈలోగా ఏమైంది అని ఏం క్వశ్చన్ లేదు. ఇంకా అలాగే లోబడి ఉండేవారిగా ఉండాలని శారాను మన ముందు ఎందుకు తీసుకొస్తున్నాడో ఆత్మదేవుడు తెలుసా? అలాంటి విషయాలు మనం నేర్చుకోవాలంటే ఆ వాక్యాన్ని మనలో పెట్టుకోవాలి. శారా అనే వ్యక్తిని మన ముందు పెట్టుకోవాలి. మన జీవితంలో ఆ శారా అనే ఆ స్త్రీని ముందు పెట్టుకున్నప్పుడు మన భర్తకు గౌరవం ఇస్తున్నామా? మన యజమానుడైన భర్తకు లోబడి ఉంటున్నామా? లేకపోతే మన భర్త ఎడల మన జీవితంలో పరిశుద్ధత అనేది కలిగి ఉంటున్నామా? లేకపోతే దేనివల్లైనా అపవిత్రత అనేది తెచ్చుకుంటున్నామా అని మనము పరిశీలించాలి. 2 విషయాలు చెప్పాను. శారా ఎవరు అంటే స్వతంత్రురాలు. రెండవది భర్తకి లోబడేది. రెండవదిగా శారా ఎటువంటిది అంటే కనుక పరిశుద్ధత కలిగింది, స్వపురుషుడికి లోబడేది, భర్తకి గౌరవము ఇచ్చేది. మూడో విషయం ఆది కాండము 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువు. ఆగండి ఒకసారి. ఇక్కడ ఎన్ని విషయాలు చెప్పాడు? 7 విషయాలు అక్కడ కనపడవు. 7 విషయాలు అంటే తండ్రి ఇంటిని పిలిచినప్పుడు 7 విషయాలు అక్కడ కనపడుతున్నాయి. అబ్రహాంతో దేవుడు ఏం చెప్తున్నాడంటే నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనంగా చేస్తానంటున్నాడు. రెండవదిగా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. మూడవదిగా నీ నామము గొప్ప చేయదని అంటున్నాడు. నీవు ఆశీర్వాదంగా నొందుదువు. నిన్ను ఆశీర్వదించు వారిని, నిన్ను దూషించు వారిని. ఏడవదిగా భూమి యొక్క సమస్త వంశములు నీ యందు. అంటే ఇటువంటి ఒక చూడండి ఎందుకు లోబడింది అంటే కనుక భర్త కూడా అలాగే ఉన్నాడు. దేవుడు ఏది చెప్తే అదే చేసేలా ఉన్నాడు. దేవుడు నా భర్తకి ఇంత గౌరవం ఇచ్చాడు, దేవుడు నా భర్తకే ఇంత ఆధిక్యత ఇచ్చాడు, దేవుడు నా భర్త ద్వారా ఇన్ని అన్ని ఆశీర్వాదాలు జనాలకే ఇవ్వబోతున్నాడు అని శారా దగ్గర నుంచి చూసినప్పుడు శారా అబ్రహాము చెప్పినట్టు వచ్చేస్తుంది. చూడండి తర్వాత 5వ వచనం చదవండి గట్టిగా. అబ్రహాము తన భార్య అయిన శారాయిని ఆగండి ఒకసారి. అక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ఏమి లేదు, వెళ్ళిపోదామంటే కనుక తింటాకి తిండి లేక, కట్టుకోటకు బట్ట లేక, ఉంటాకు గూడు లేక అనామకులుగా ఉన్నవారు కాదు.
అన్నమకులుగా ఉన్నారా? అలా ఉంటే కనుక వారు అర్జించిన యావదాస్తి అని రాయబడింది అక్కడ. అంటే ఆస్తి కలిగిన వారు ఆస్తి కలిగిన వారు అయినా కానీ దేవుని మాటకు లోబడి వారు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు. అయితే ఈరోజు దేవుడు మనల్ని ఈ గుడారాన్ని విడిచిపెట్టేసి వచ్చేయి అంటే ఎక్కడికి వెళ్తాం? మనం ఎక్కడికి వెళ్తాం? దేవుడు పరలోకం ఉందని చెప్పాడు, అలాగే నరకం ఉందని చెప్పాడు. ఒకవేళ మనం పిలిచేస్తే ఈ ఊపిరి వెళ్ళిపోతే కనుక మనం ఎక్కడికి వెళ్తాం? సిద్ధపడి ఉంటే, రక్షణ పొందుంటే పరలోకి వెళ్తాం, లేకపోతే కనుక యుగయుగాలు వేతన పడే నరకానికి వెళ్తాం. అంటే దీన్ని బట్టి నీవు నేను ఆలోచించుకోవాల్సింది ఏంటి తెలుసా? అబ్రహాము యావదాస్తి కలిగున్న అంత స్థితిలో ఉన్న దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. అంటే దేవుని కోసం సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నిన్ను నన్ను ఒకవేళ వాక్యం ద్వారా మాట్లాడుతున్న ప్రభువు పిలుచుకుంటే ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోయేవారిగా మనము ఉండాలి. అంటే మనం ఏం కలిగి ఉండాలి అంటే కనుక సిద్ధపాటు అనేది కలిగి ఉండాలి. భర్త మాటకు లోబడింది అన్న మాట కూడా మనం చదువుకుంటున్నాం. మరొక వచనం చదవండి, 13వ వచనం కూడా చదవండి. 13, 14 వచనాలు కూడా చదవండి. అబిమెలెకు అయిపోయింది. ఇప్పుడు ఫరో దగ్గరికి వచ్చేసరికి ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు చూసారా? కొత్తగా ఒక జంట వచ్చింది మన ప్రాంతానికే. ఆ ఉన్న వ్యక్తి ఎవరో తెలియదు కానీ ఆ మట్టికి చూస్తేనండి చాలా సౌందర్యంగా ఉందని ఫరో దగ్గర మాట్లాడుతున్నారంట పనివారు, లేకపోతే ఫరో దగ్గర ఉండేవారు. అప్పుడు సౌందర్యంగా అందంగా ఉన్నవారు మీరు చెప్పమంటే తీసుకురండి అని చెప్పేసి అన్నాడు. అంటే ఎందుకు మరలా గుర్తు చేస్తున్నాను తెలుసా? అంత లోబడే స్త్రీ ఏ వంకరో లేకపోతే కన్నంకరో కాలంకరో చెయ్యంకరో మూతొంకరో కలిగింది కాదు, అంగవైకల్యం కలిగింది కాదు. అర్థమవుతుందా? నేను చెప్పి మాటలు అర్థమవుతున్నాయా? ఈ శారా తల్లి ఆ వయసులో కూడా అబ్రహాం ఏది చెప్తా ఎంతంది అనుకుంటాకే అంగవైకల్యం ఇది కాదు, ఏమీ లేనిది కాదు. రాయబడిన మాట్లాడి తెలుసా? ఆవిడ చాలా సౌందర్యంగా ఉందని జనులు పొగుడుతున్నారు రాజు దగ్గర. ఆవిడ అంత మన ఊర్లోనే లేకపోతే మన దేశంలోనే ఇప్పటి వరకు మేము అంత అందమైన దాన్ని చూడలేదు అండి. చాలామంది అందాన్ని బట్టి గర్వించేవారు ఉంటారు, లేకపోతే భర్త కంటే భార్య అందంగా ఉంటే భర్తని తక్కువగా చూసేవారు ఉంటారు. వివాహం చేసుకున్న తర్వాత భర్త సరిగా లేకపోతే, భర్త అందంగా లేకపోతే ఇంకొకరిని చూసుకునేవారు, లేకపోతే ఈ భర్త నచ్చలేదని విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు. అప్పటికి పిల్లలు లేరు. అప్పటికి భర్త ఏం చెప్తున్నాడు? బట్టలు చదువుకో వెళ్ళిపోవాలని చెప్తున్నాడు. ఎక్కడా కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. రెండవదిగా ఎందుకు అంత మాట ఉంటుంది? ఈవిడికి అంగవైకల్యం ఏదైనా ఉందా అంటే కనుక లేదు, మంచి సౌందర్యం కలిగిన స్త్రీగా ఉంది. అన్నిటికంటే వాక్యం చెప్తుంది కదా, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండగా ఆత్మీయ సౌందర్యం కలిగిన వారిగా ఉండండి. అంటే ఈవిడ అంతరంగంలో చక్కటి అలంకరణ కలిగి ఉంది, అందుకనే భర్తకే లోబడుతుంది. 16 వచనం కూడా చదువు, 16-17 వచనం కూడా చదువు. ఎవరిని బట్టంట? ఇంత యథార్థంగా ఉన్న స్త్రీని ఒకవేళ అబ్రహాము తన ప్రాణరక్షణ కోసం, భర్త అయిన అబ్రహాము నన్ను చంపేస్తారేమో అన్న ప్రాణరక్షణ కోసం నువ్వు చెల్లెని పిలువన్నాడో లేకపోతే తీసుకుపోతే వదిలేశాడు. కానీ చూస్తున్న దేవుడు విడిచిపెట్టలేదంట. విడిచిపెట్టలేదు. మిమ్మల్ని తాకువాడు నా కనుగుడ్డుని తాకునట్టు అంటున్నాడు దేవుడు. అంటే తన పిల్లల ఎడల అంత శ్రద్ధ తీసుకుంటాడు దేవుడు. ఆ రాజు అయితే ఏంటి, వాడి కలిగి ఉన్న ఆలోచన కూడా దేవుడు కూడా వాళ్ళ మీద, తన పిల్లల మీద వాళ్ళని అవసరమైతే వాడికి నష్టం కలిగిపోయిందంట.
దేవుడు మొత్తుతున్నాడంట. అది చెప్పి నువ్వు చేసిన పని ఏంటి, నాకు ఇలా చేసేవేంటి, నీ భార్యని అట్టుకుని చెల్లని చెప్పో, ఆమె నేను కూడితే లేదా వివాహం చేసుకుంటే ఇంకేమైపోను, ఇలా ఎందుకు చెప్పు అంటే అప్పుడు చెప్తున్నాడు అబ్రహాము, దేవుని భయం లేదు నీ ఎదురుకి ఎవరికైనా, దేవుని భయం లేని కారణాన్ని బట్టే నేను అలా చెప్పాను అంటున్నాడు అబ్రహాం. మనం మూడో విషయం ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటిగా శారా ఎవరు అంటే కనుక స్వతంత్రాలు. ఆవిడ స్వతంత్రాలు. ప్రతి ఒక్కరిని దేవుడు చెప్తున్నాడు, పాపం అనే కాడి కింద, పాపం అనే బానిసత్వంలో ఉండద్దు, అందరూ కూడా స్వతంత్రులు అవ్వాలి. అందుకనే క్రీస్తు శిలువ ద్వారా పాపము నుండి మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. క్రీస్తు రక్తము ద్వారా పాపం నుండి మనకు విమోచన, విడుదల ఇచ్చాడు. ఇంకా ఆ పాపం కింద ఉంటే కనుక ఆ కలవరి శిలువలో కారిన రక్తంలో కడుక్కుంటే నువ్వు విడుదల పొందుతావు, స్వతంత్రాలు అవుతావు. ఆ కలవరి శిలువలో ఏలాడిన క్రీస్తును అంగీకరిస్తే కనుక పరలోక రాజ్య పౌరసత్వాన్ని పొందుకుంటావు. అప్పుడు శారా కుమార్తెగా, శారా కుమారుడిగా నువ్వు ఉంటావు. అంటే శారా స్వతంత్రాలుగా అయినట్టు తన పిల్లలైన మనం కూడా స్వతంత్రాలుగా ఉంటాం. రెండవదిగా శారా ఎటువంటిది అంటే కనుక పరిశుద్ధమైనది, పరిశుద్ధత కలిగినది. ఎందుకంటే మాటల్లో కూడా ఎక్కడ తప్పుగా మాట్లాడినట్టు, తన పద్ధతిలో, తన జీవిత విధానంలో, లేకపోతే అబ్రహాముతో చేసిన సంసార జీవితంలో ఎక్కడ తప్పుగా మచ్చ అనేది కూడా శారా జీవితంలో కనపడలేదు. పరిశుద్ధత కలిగింది. రెండవదిగా తన భర్తకు లోబడింది. మూడవదిగా భర్తను గౌరవించే ఉన్నది. భర్త ఏది చెప్తే అది. మూడో మాట మనము ధ్యానం చేస్తే శారా విధేయురాలుగా ఉంది. అంటే ఏది చెప్తే అది లోబడింది అన్నమాట. మరలా ఎదురు ప్రశ్న వేయలేదు. అందుకనే శారా ఎదుర్కొన్న సందర్భాల్లో ఎక్కడా కూడా కన్నీరు పెట్టుకున్నట్టు, బాధపడినట్లేదు. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఏంటి అంటే కనుక శారాకే అబ్రహాముకు యజమానుడికి లోబడటమే కాదు, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడన్న ధైర్యం కూడా ఉంది. భర్త ఎందుకు చెప్పమంటున్నాడో భర్త చెప్పినట్టే చెప్పుదాం, భర్త చేయమన్నట్టే చేద్దాం. కానీ రెండవదిగా వెళ్తున్న స్థలంలోకి నా భర్త నాతో కూడా రాడు. పరో దగ్గరికి తీసుకుపోతే భర్త వస్తాడా? రావట్లేదు. లేదా అభిమేలకి దగ్గరికి తీసుకుపోతే వస్తాడా అంటే రాడు. కానీ వారి దగ్గర నాకు ఇప్పుడు వరకు నా భర్త తోడుగా ఉంటే నా దేవుడు ఎక్కడైనా నాకు తోడుగా ఉంటాడు. లోబడే వారికి దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. నాలుగో విషయం ఇక్కడ శారా ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాను అన్నమాట. శారా జీవితంలో ఇంకో ఘట్టం ఏంటంటే అబ్రహాముకి ఇంకో భార్యని చేసింది. ఎవరిని? హాగర్. ఆ విషయాలన్నీ కూడా మనకు తెలుసు. కానీ శారాలో ఉన్న, హాగర్లో ఉన్న వ్యత్యాసాలు మనం చూస్తే అంతకంటే ముందు, హాగర్ కంటే ముందు అబ్రహాము తీసుకుని వచ్చేసినప్పుడు లోతు తన భార్యతో కూడా వచ్చేసాడు. లోతు భార్య గురించి, శారా గురించి 2-3 వ్యత్యాసాలు చూస్తే లోతు తన భార్య వచ్చారు, శారా అబ్రహాం వచ్చారు. ఈ జంట ఉన్నారు, ఆ జంట ఉన్నారు. అయితే చివరికి లోతు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు, శారా వేరే ప్రాంతంలో ఉన్నారు. అయితే వీళ్ళిద్దరిలో వ్యత్యాసాలు నేను గుర్తు చేస్తాను. అయితే అబ్రహాముకి శారా ఏమంది? లోబడి ఉంది. అర్థమవుతుందని చెప్పే మాటలో శారా ఏమై ఉందంటే లోబడి ఉంది. మరి లోతుకి తన భార్య లోబడి ఉందా? ఎలా చెప్పగలుగుతున్నారు? అమ్మా, దేవుడు వెళ్ళిపోమన్నాడు ఆ పర్వతానికి, వెనక్కి తిరిగి చూడొద్దన్నాడు అని చెప్తే ఏమవుతుంది? వెనక్కి తిరిగిందంట. అంటే లోబడిందా? లోబడి. శారా ఏంటి ఇంత ఆస్తి ఉంది కదా, ఈ దేని నిమిత్తమో ఎక్కడికి వెళ్ళాలి మనం, ఇదంతా ఏం చేద్దాం అని ఎప్పుడైనా ఆస్తి గురించి మాట్లాడిందా? మాట్లాడలేదు. నా ఆస్తి ఏమైపోతుందో అని చెప్పేసి లోతు భార్య వెనక్కి తిరిగి చూసిందండి. అంటే అక్కడ బంధువులుగానే ఉన్నారు, ఆవిడ స్త్రీగానే ఉంది, ఈవిడ స్త్రీగానే ఉంది. ఆ భక్తి జీవితం లోతులో ఉంది. కానీ లోతుకున్న భార్యలో శారాకున్న సద్గుణాలు లేవు, భర్తకు లోబడే విధానం లేదు. మూడవదిగా ఆలోచన చేస్తే వృద్ధాప్యంలో శారా కుమారుని కని చక్కగా పెంచిందంట. ఎంత చక్కగా అంటే తండ్రి తీసుకెళ్ళి బలి చేస్తున్న లోబడేలాగానే ఉన్నాడు ఇస్తాడు కదా, లోబడేలాగానే ఉన్నాడు. కానీ పిల్లల్ని సరిగ్గా పెంచలేదంట. ఎవరో లోతు భార్య. వాళ్ళ దుర్మార్గం ఎలా అయిపోయింది తెలుసా? లోకంలో ఇంకా పురుషుడు లేడు అంటున్నారు. పురుషుడు లేకపోతే వాళ్ళ తాత ఉన్నాడు కదా, అబ్రహాం ఉన్నాడు.
వాళ్ళ బంధువులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాము డాడీ అని చెప్పేసి అనాలి వాళ్ళు. లేకపోతే ఈయనైనా అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళిపోదాం, మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇదంతా శాపపూరితమైనది అనాలి. అలా లేరండి. అలా లేకపోయేసరికి లోకంలో ఇంకా నరుడు లేడని వాళ్ళు ఏం చేశారు?